ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, సర్వశక్తిమంతుడవైన యేసయ్య, ఈ ప్రశాంతమైన రాత్రి వేళలో నీ పాదాల చెంతకు చేరుతున్నాం. ఈ రోజంతా మమ్మల్ని నీ రెక్కల చాటున కాపాడినందుకు నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీవు దర్శించము. పగలంతా పడిన కష్టాలు, మనసును వేధిస్తున్న చింతలు, రేపటిని గురించిన భయాలతో ఎవరైతే భారముగా ఉన్నారో వారందరికీ నీ వాక్యము ద్వారా నెమ్మదిని ప్రసాదించము. వాక్యాన్ని అందించున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. మీ చింత యావత్తు ఆయనపై వేయుడి అని సెలవిచ్చిన దేవా, ఈ రాత్రి మా భారమును దించి నీ శాంతితో మమ్మల్ని నింపమని, మా ప్రార్థనలను ఆలకించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, చాలా మందికి రాత్రి కాగానే నిద్ర రాదు. కారణము, పగటి పూట పనుల అలసట కంటే రేపటి గురించిన ఆలోచనలే మనల్ని ఎక్కువగా వేధిస్తుంటాయి. రేపు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ అప్పులు ఎలా తీరుతాయి, నా అనారోగ్యం ఎప్పుడు నయమవుతుంది, ఇలాంటి ఎన్నో చింతలు మన మనసును భారముగా మారుస్తాయి. కానీ ఈ రాత్రి దేవుడు మీకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5:7లో ఇలా వ్రాయబడి ఉంది, ఆయన మిమ్మను గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని. లోకములో మన గురించి పట్టించుకునేవారు ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని సృష్టించిన దేవుడు మీ గురించి చింతిస్తున్నాడు. మీరు మోస్తున్న ఆ బరువును ఆయనకు అప్పగించమని ఆయన ఈ రాత్రి పిలుస్తున్నాడు. ఈ రాత్రి మీ హృదయంలో ఉన్న ప్రతి చింతను దేవుని పాదాల చెంత ఉంచి ఆయన ఇచ్చేటటువంటి అద్భుతమైన సమాధానముతో నిద్రపోవాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఈ రాత్రి ఎలా మాట్లాడుతున్నాడో వివరముగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, మన భారములను ఆయన మీద మోపే ధన్యత మనము కలిగి ఉన్నాము. ఇటువంటి సమయంలో ప్రభువే మన భారమును మోయిచు మనకు ముందుగా పయనించుచు ఆయన సన్నిధిలో నిత్యము మనలను నడిపిస్తాడు. మీ భారములను తొలగించి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మిమ్మును ఆదుకునే దేవుడయ్యున్నాడు. సహోదర ప్రేమ విషయములో ఒకని అందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి, సంతోషించు వారితో సంతోషించుడి అని రోమా పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము మరియు 15వ వచనములో వాక్యము సెలవిస్తుంది. మనకు ఎవరి ద్వారా సంతోషము కలుగుతుంది అనగా దేవుని బిడ్డల ద్వారా సంతోషము కలుగుతుంది. ఆ విధముగా మనము పరిశుద్ధ లేఖన భాగములో చూసినట్లయితే, దేవుని దూత మరియను కలిసిన తర్వాత మరియ త్వరగా జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఈ విధముగా గతములో వారు కలిసికొని ఉండవచ్చును, కాని ఆనాడు మరియ యొక్క వందన వచనము వినగానే ఎలిజబెతు గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎలిజబెతు హృదయము కూడా సంతోషముతో నింపబడినది. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను అని సంతోషముతో చెప్పినది. అవును ప్రియులారా, దేవుని పిల్లలు ఒకరినొకరు కలుసుకునే సమయంలో ఎంతో సంతోషము కలుగుతుంది. దేవునిని తన సొంత రక్షకునిగా అంగీకరించిన ఒక స్త్రీ కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించుచుండెను. ఆ సమయంలో ప్రభు ఆమెకు ఒక స్త్రీ పేరును జ్ఞాపకము చేశాడు. ప్రార్థన పూర్తయిన వెంటనే ఆ స్త్రీని కలుసుకొనవలననే భారముతో వారి ఇంటికి వెళ్లి తలుపు తట్టినది. చాలా సమయము తర్వాత ఆ స్త్రీ తలుపులు తెరిచినది. ఆ స్త్రీ ముఖము చాలా దీనముగా కనిపించినది. నేను లోపలికి రావచ్చునా అని అడిగినప్పుడు, ఇష్టము లేకుండానే రండి
అని ఆమెను ఆహ్వానించింది. వారిని కలుసుకోవాలనే భారము ఆమెలో కలిగిన విషయమును గురించి ఆ స్త్రీకి తెలియజెప్పినది. చింతిస్తున్న ఆ స్త్రీ ముఖములో చిరునవ్వు కనిపించినది. దగ్గరకు వచ్చి కూర్చున్నది. అమ్మా, మీరు కొంచెము ఆలస్యముగా వచ్చి ఉన్నట్లయితే నా శవమును మాత్రమే చూచి ఉండేవారు అని చెప్పినది. ప్రియులారా, కుటుంబ భారమును భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో మీరు వచ్చి తలుపు తట్టారు. నాకు జీవితము ఉన్నదా అని కన్నీరు విడిచినది. అప్పుడు ఆ స్త్రీ, నా ప్రియ సహోదరి, ప్రభువైన యేసు నీ వంటి వారికి జీవమును అనుగ్రహించుట కొరకే బాలుని వలె ఈ లోకములో జన్మించాడు. నీ బాధలను ఆయన మీద మోపు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్నాదుకొనును అని 55వ సంకీర్తన 22లో చెప్పబడి ఉన్నది. అదే విధముగా మన జీవితంలో కూడా ఎన్నో బాధలు, కష్టాలు వస్తాయి. వాటి మధ్యలో ఆయనే మనలను చేయి పట్టుకొని నడిపిస్తాడు. అదే విధముగా నా జీవితంలో కూడా ఎన్నో బాధలు, కష్టములు వచ్చినవి. వాటి మధ్యలో ఆయనే నన్ను చేయి పట్టుకొని నడిపించాడు. ఈరోజు అదే దేవుడు మిమ్మును కూడా అదే విధముగా నడిపిస్తాడు, చింతించకండి అని చెప్పి దేవుని వాక్యము ద్వారా ఆమెను ఓదార్చి ఆమె కొరకు కన్నీటితో ప్రార్థన చేసినది. ఒక దైవిక సమాధానము, ఆదరణ ఆ స్త్రీ హృదయంలో నింపబడినది. నిరాశతో ఉన్న ఆమె ముఖము ప్రకాశించినది. ఆమె అప్పుడప్పుడు ఆ స్త్రీ ఇంటికి వెళ్లి ప్రార్థన చేయిచు ఆమెను ప్రోత్సహించినది. వారి ఇంటిలోనూ హృదయంలోనూ సంతోషముతో నింపబడినది. తద్వారా ఆమె జీవితము వికసించినది. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీరు కూడా ఆ భక్తి కలిగిన స్త్రీ వలె ప్రేమతోనూ ఆదరణతోనూ నింపబడిన మాటలతో ఇతర సహోదరి సహోదరులను సంతోషపరుస్తున్నారా? మీరు రావడము ఎంతో మంచిది అని మిమ్మను గూర్చి ఇతరులు చెప్పున్నట్లుగా మీ మాటలు కృపతో నిండియున్నావా? దేవుడు మీ ద్వారా కన్నీటితో నిండియున్న అనేక కుటుంబాలకు, నిరుత్సాహముతోనున్న స్త్రీలకు ఆదరణ కలుగజేసి సంతోషమును అనుగ్రహిస్తాడు. ఎలిజబెత్ హృదయము సంతోషించిన ప్రకారము అనేకుల హృదయములు కూడా మీ యొక్క ప్రేమపూర్వకమైన మాటల ద్వారా సంతోషముతో నింపబడినట్లు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూలోకములో జన్మించుట ప్రజలందరికీ మహా సంతోషము. క్రిస్మస్ దినములలో మాత్రమే ఈ సంతోషమును అనుభవించక ఎల్లప్పుడూ ఈ సంతోషమును మీరు పొందవలెనని ఆయన మీ పట్ల ఈ రాత్రి ఆశ కలిగి ఉన్నాడు. అందు నిమిత్తమనే దేవాది దేవుడు తనేకైక కుమారుడైన యేసును ఈ భూలోకమునకు పంపించాడు. ఒకవేళ ఇహలోకపు బాధల వలన నిరుత్సాహముతో నిండి ఉన్నారా? మీ కొరకే క్రీస్తు అను రక్షకుడు 2000 సంవత్సరముల క్రితము ఈ భూలోకమునకు వచ్చాడు. ఆయన ఈనాటికి మన మధ్యలో ఉన్నాడు. ఆయననే ఆశ్రయించండి. అప్పుడు మీరు ఆయన దర్శనాలను చూస్తారు. ఆయన మీ కన్నిటిని తుడిచి మీకు తోడై ఉంటాడు. అన్ని విధాలుగాను ఆయన మిమ్మను సంతోషింపజేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకు ఎటువంటి బాధలు, భారములు కలిగి ఉన్నను సరే దిగులు పడకండి. వాటిని చూసి భయపడకండి. మీ భారములన్నిటిని భరించే దేవునిపై మీ భారములను వేసి పై చెప్పబడిన స్త్రీ వలె పట్టుదలతో ప్రార్థించినట్లయితే ఆయనతో మీరు కలిసి జీవించవచ్చు. ఆయన మీ భారములను సహించి మీకు విశ్రాంతినిచ్చి మీ మార్గములకు ముందుగా తన సన్నిధిని తోడుగా ఉంచి మీ కష్టాల నుండి మిమ్మను ఆదుకొనుచు జీవితంలోనికి ముందుకు నడిపిస్తాడు. మీకు పరిపూర్ణమైన విశ్రాంతినిచ్చి మిమ్మను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీరు కన్నీటి లోయలో నడుస్తూ ఉన్నట్లయితే ఈ రాత్రి కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దేవుని పాద సన్నిధిలో స్తుతి గీతాలాపన చేసేవారిగా మనముందాం. మన హృదయ భారాన్నంతా ఆయన పాదాల చెంత పెట్టి మన కలువరాలను, మన కష్టాలను, మన కన్నీటిని
ఆయన పాద సన్నిధిలో పెట్టి కొన్ని నిమిషాలు ఆయనతో ఏకీభవిద్దాం. ఆయన మిమ్మును ప్రేమించుచున్నాడు, ఆయన మిమ్మును దీవించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయనపై వేయుడి, ఆదరించే దేవుడు మీ చెంతనున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. కన్నీటి లోయలలో నీవు నడచినా, ఒంటరితనమే నిన్ను వేధించినా, కదిలే అలల వలె కలవరమెందుకో, కనికరించు తండ్రి నీ తోడుండగా. భయపడకు మనసా, బలవంతుడు నీ పక్షమున. రేపటి చింతతో కృంగిపోతున్నావా, బరువును మోయలేక అలసిపోయావా. ఆయన హస్తము నిన్ను పిలుస్తోంది, ఆయన కౌగిలి సేద తీరుస్తుంది. విడనాడని ప్రేమ ఇది, వివరింపలేవు ఏనాటికి. నా భారం మోసేవాడా, నా దారి చూపేవాడా, నీ పాద సన్నిధిలో నా చింత తీరిపోయెనే, నీ శాంతి నాలో నిండెనే. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, యేసయ్యా చూచుచున్నాడు. ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అద్భుతమైన రీతిగా దేవా, ఈ రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత వందనాలు. ప్రభువా, మేకులతో గాయపరచబడ్డ నీ పాదాల చెంత ఈ రాత్రి భరించలేని మా చింతలను, మా భారాలను కుమ్మరించుకొనిచున్నాం. దయచేసి మా కష్టాలన్నిటినీ పూర్తిగా మార్చివేయండి. మా జీవితంలో సమస్తాన్ని మార్చి మమ్మను నేటి నుండి ఆశీర్వదించగలవని మేము స్థిరముగా నమ్ముచున్నాం. మా అనుదిన జీవితంలో మాకు రావలసిన ఆశీర్వాదములను అడ్డగించు సమస్త అడ్డంకులను, సాతాను క్రియలను నాశనపరిచి మాకు ముందుగా నడిచి మాకు ఆలోచన చెప్పి మమ్మను నడిపించమని నిన్ను వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి మా భారాలన్నిటినీ నీపై మోపుచున్నాం. మమ్మలను కరుణించి మా భారాలన్నిటి నుండి విడిపించి మాకు విశ్రాంతిని కలుగజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. ప్రభువా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా మీ జ్ఞానము చేత నింపండి. మంచి ఆరోగ్యము దయచేయండి. అయా, కుడికి గాని జడుముకు గాని తొలగిపోకుండా బిడల చేపట్టి నడిపించండి. దేవా, ఈ రాత్రి
సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు తోడుండండి. వారి చుట్టూ మీ కంచె వేయండి. ప్రతి శత్రు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను అయా మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో పనులు చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారున్న చోట నా తండ్రి బిడ్డలు మీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. నీతి న్యాయములు కలిగి పనిచేయటకు కృప చూపండి. వారున్న చోట వారి యజమానులు, వారి పై అధికారుల దయను పొందుకునే కృపను దయచేయండి. అయా, బిడ్డలు ఆ చోట ఉంటూ ఉండగా ఎలాంటి ఆపద, హాని, అనారోగ్యము బిడ్డల దరి చేరకుండా బిడ్డలను మీరు కాపాడి సంరక్షించండి. ఒంటరితనము నుండి లేవనెత్తండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవార్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొంచున్నాం. దేవా, గర్భఫలము కొరకు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాదసన్నిధిలో పెడుతూ ఉండగా జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఏ స్థలములో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా స్థలాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి ఆ చోట మీ సువార్త అందించబడి అనేకులు రక్షణ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయండి. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు తోడుండండి. బిడ్డలతో మాట్లాడండి. బిడ్డలకు కావలసిన సహాయం దయచేయండి. అయా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక అయా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను కూడా తీర్చమని వేడుకొంచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా, మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతూ ఉండగా ప్రతి ప్రార్థన, విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు అయ్యా మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యము మరి పాట మీ హృదయాలను తాకాయని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా, లేదా ఏ విషయంలో దేవుని నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నా, నేను మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ పైన కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి తెలియజేయండి. నా వాట్సాప్ నంబర్ 8446503607 8465037607. ప్రియులారా, మీరు ఒంటరి వారు కాదు. మీకోసము ప్రార్థించే ఒక ఆత్మీయ కుటుంబం ఇక్కడుంది. కాబట్టి మర్చిపోకుండా మీ ప్రార్థన అవసరాలను నాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.